డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీరు ఎంతగానో ఎదురు చూసిన ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్ జరిగింది. అది నిన్న రాత్రి పెట్టారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఎడిట్ చేసి రివైజ్డ్ రిజల్ట్స్ని తీసుకువచ్చారు. దానికి నోట్ కూడా ఇచ్చారు. ఆ నోట్లో ఏం ప్రకటించారంటే 43 మంది క్యాండిడేట్స్ని డిబార్ చేశారు. వారి నెంబర్స్ని పాత లిస్టులో తీసివేసి రివైజ్డ్ లిస్ట్ని మళ్ళీ ప్రకటించడం జరిగింది. దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే రేపు 25/8/2024 ఉదయం 11 గంటల లోపు తమ అభ్యంతరాలని వాళ్ళు ఇచ్చినటువంటి ఈ ఈమెయిల్కి పంపించమని చెప్పారు. mccresultquery@gmail.com అనేటటువంటి ఈ ఈమెయిల్కి ఈ ప్రొవిజనల్ రిజల్ట్స్లో ఎటువంటి అభ్యంతరాలు ఉన్నా మనం తెలియచేయాలి. దాన్ని వాళ్ళు పరిశీలించి మనకి తగిన న్యాయం చేస్తారు. అయితే ఈ ప్రొవిజనల్ రిజల్ట్స్పై ఎటువంటి కోర్టు కేసులకి అనుమతించబడదని కూడా పేర్కొన్నారు. అలాగే ఈ ప్రొవిజనల్ రిజల్ట్స్ అనేవి ఏ అభ్యంతరాలు లేనట్లయితే ఇవే ఫైనల్ రిజల్ట్స్ అవుతాయని కూడా వాళ్ళు పేర్కొన్నారు. అలాగే మరి ఈ ప్రొవిజనల్ రిజల్ట్స్ అనేవి ప్రకటించిన తర్వాత ఇందులో ఎటువంటి చేంజెస్ పెద్దగా ఉండవు. ఏదో చిన్న చేంజెస్ ఉంటే ఉండవచ్చు. అది కూడా మనం పెట్టే క్వారీస్ని బట్టి వాటిని పరిశీలించి చేస్తే చేయవచ్చు. అయితే ఫైనల్ రిజల్ట్స్ విడుదలైన తర్వాత మాత్రమే మనకి అలాట్మెంట్ ఆర్డర్స్ డౌన్లోడ్ అవుతాయి. డౌన్లోడ్ చేసుకుని మనము ఆ కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఫైనల్ రిజల్ట్స్ రేపు 25 ఉదయం 11 గంటల తరువాత, అంటే ఈ క్వారీస్ అన్నిటినీ పరిష్కరించిన తర్వాత మాత్రమే ప్రకటించడం జరుగుతుంది. అది ప్రకటించిన తర్వాతే ఆర్డర్స్ డౌన్లోడ్ అవుతాయి. అప్పుడే మనం వాటిని డౌన్లోడ్ చేసుకొని జాయిన్ అవ్వాలి. అయితే ఈ సంవత్సరం ఏ సంవత్సరం మనం చూడనంత హై కటాఫ్ని చూస్తూ ఉన్నాం. నీట్ చరిత్రలో ఇంత హై కటాఫ్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా హై కటాఫ్ ఉంది. 400 మంది దాటి ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు. అయినప్పటికి కూడా ఇంకా చాలా హై కటాఫ్ ఉంది. తెలంగాణలో తక్కువ మంది ఆల్ ఇండియా కోటాకి వెళ్ళారు. కాబట్టి అక్కడ స్టేట్లో కాంపిటీషన్ కాస్త పెరిగే అవకాశం ఉంది. ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్లో కేవలం ర్యాంకులు మాత్రమే ప్రకటించారు. మార్క్స్ ఎవరివి ప్రకటించలేదు. అయితే ఆయా ర్యాంకులకు వచ్చే మార్క్స్ ప్రకారం మనం చూసినట్లయితే జనరల్ కోటా 660 మార్కులకు కట్ అయింది. ఏ కేటగిరీ సీట్లలో 19,603 ర్యాంక్ దగ్గర ఆగింది. 660 మార్కులు దానికి వచ్చాయి. ఈడబ్ల్యూఎస్ 23,419 ర్యాంక్ దగ్గర ఆగింది. ఇది 654 మార్కులకు వచ్చింది. ఓబీసీ 20,281 ర్యాంక్ దగ్గర ఆగింది. 658 మార్కులకు ఓబీసీ కటాఫ్ ఉంది. ఎస్సీ కటాఫ్ 105,676 ర్యాంక్ దగ్గర ఆగింది. ఈ ర్యాంక్కి వచ్చే మార్కులు 575 మార్కులు. ఎస్టీ 145,207 ర్యాంక్ దగ్గర ఆగింది. ఈ ర్యాంక్కి వచ్చేటటువంటి మార్కులు 544. ఇది చరిత్రలో చూడనటువంటి కటాఫ్. కనీసం ఎస్టీ కూడా 500 మార్కుల లోపు కటాఫ్ అనేది లేదు. ఈ సంవత్సరం 544 మార్కులకు ఫస్ట్ రౌండ్లో కటాఫ్ అయింది. బీడీఎస్ చూసినట్లయితే బీడీఎస్కి అలాగే ఎంబీబీఎస్కి పెద్ద తేడా ఏమీ లేదు. ఓపెన్లో అయితే ఒక 20 మార్కులు, ఈడబ్ల్యూఎస్లో అయితే ఒక 20 మార్కులు, ఓబీసీలో అయితే ఒక 20 మార్కులు, ఎస్సీలో అయితే ఒక 30 మార్కులు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఎస్టీకి అయితే ఒక 50 మార్కులు డిఫరెన్స్ బీడీఎస్కి కనిపిస్తుంది. ఈ కటాఫ్లు సెకండ్ రౌండ్లో మరి కాస్త తగ్గిన అవకాశం ఉంది, కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా హై కటాఫ్స్ అని చెప్పాలి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.